పెద్దపల్లి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 4 గంటలకు పూర్తి కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ 7 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరగగా పెద్దపల్లి జిల్లాలో అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఏదైతే మంతిని అసెంబ్లీ కేంద్రంలో ఇక్కడ ఉన్న పోలింగ్ 270-71లో కేవలం 2 పోలింగ్ బూతులు పెట్టి పట్టభద్రులను ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణ లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. కావున ఇంకొక 2 కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా కేవలం 2 ఏర్పాటు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. 400 నుంచి 500 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాల్సిన స్థానంలో 1120 మందికి 1130 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ లైన్లో గంటల తరబడి నిలబడి, అదేవిధంగా బాలింతలు చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడి ఈ ఏర్పాట్ల దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ అధికారులు కానీ వాళ్ళు కానీ పూర్తిగా విఫలమైనారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంచనా వేయలేదు. నార్మల్ ఓటింగ్ అయితేనే ఒక పోలింగ్ బూత్కి 800 మంది కన్నా ఎక్కువ ఇవ్వరు. ఇది పట్టభద్రులు అంటే 1 నుంచి 52 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. 1 నుంచి 34 మీ ఇష్టం ఉన్న వాళ్ళకి అన్ని నెంబర్లు వేయాలంటే టైం పడుతుంది. ఈ టైం టేకింగ్ ప్రాసెస్. ఒక్కొక్క ఓటు వేయడానికి మినిమం 5 నిమిషాలు పడుతుంది, కొందరికి 2 నిమిషాలు పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇక ముందు జరగబోయే ఇలాంటి ఎలక్షన్లైనా వసతులు కల్పించాలి,